అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీ ఏటీపీఎంఐ ఐషు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే ముందుగా అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. సో ఈరోజు అయితే చాలా అంటే చాలా మంచి రోజు అనమాట. సో అందుకే నేనైతే ఇంక మార్నింగ్ 5 o'clock లేచేసి పూజ చేసేద్దాం, 7 పూజ చేసేయాలి అనుకున్నాను. కానీ అసలు కుదరట్లేదు అనమాట. సో ఇంకా హెల్త్ కండిషన్ సపోర్ట్ చేయట్లేదు. అలాగని ఇంకా బాబు స్కూల్కి, మా హస్బెండ్ డ్యూటీకి వాళ్ళు లేచేపటి చేసేద్దాం అనుకున్నాను. కానీ ఇంకా అస్సలు వీలు కాలేదనమాట. ఇంకా అంతా కూడా మాఫ్ అంతా కూడా మా హస్బెండే పెట్టేసాడండి. సో ఇల్లంతా మాఫ్ పెట్టేసి తను స్నానం చేసేసి బాబుకు స్నానం చేయించేసాడు. ఇంకా అంతలోపు నేను టిఫిన్ చేసేసి రెడీ చేసేపాటికి టైం అయితే ఓవర్ అయిపోయింది అనమాట. సో సరే ఇంక వాళ్ళు వెళ్ళిపోయినాక చేసేద్దాం అనేసి అయితే ఇంకా ఇప్పుడైతే ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు. 9:30 అవుతుందండి. ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా ఇంకా శుభ్రంగా కడిగేసుకొని ఇంకా పూజ అయితే చేసేస్తాను అనమాట. సో మీరు కూడా అందరూ కూడా మంచిగా ఈరోజు అయితే చాలా మంచి రోజు అంట. సో మంచిగా పూజ చేసుకోండి. అండ్ ఈరోజు విష్ణు అంటారు కదా, సో ఆ టెంపుల్కి వెళ్తే చాలా మంచిదంట. సో ఏ టెంపుల్కైనా పర్లేదండి. సో మంచిగా వెళ్ళేసి మంచిగా దేవుడికి దండం అయితే పెట్టేసుకోండి. ఇంకా నేనైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా అన్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ మీరు ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ నేనైతే చాలా సింపుల్గానే చేసుకుంటున్నానండి. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, ముందు వీడియో చూసే ఉంటారు. సో ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో సో మనం అనుకున్నట్టు ఏది జరగదనమాట. సో టైంకి చేయాలనుకున్నా కూడా ఏది చేయలేకపోతున్నాం అనమాట. ఈ రోజు ఉన్నటువంటి హెల్త్ కండిషన్ రేపు ఉండట్లేదు, రేపు ఉన్నటువంటి కండిషన్ ఇంకా అలా ఉంటుంది అనమాట. ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటుంది. సో నేను అందుకోసం ఎక్కువగా హెవీగా లేకుండా సింపుల్గా పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా చూసేయండి, ఇంకా అన్ని కూడా క్లీన్ చేసేసుకుంటాను. సో ఇంకా వెళ్ళిపోదాము, ఓకేనా? అన్ని క్లీన్ చేసేసుకొని ఇంకా అన్ని ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా పూలు అన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా సింపుల్గా పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో చూసేయండి, ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా అన్ని క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ చేసేసి ఇంకా టిఫిన్ అయితే చేయాలన్నమాట. ఓకేనా? కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో ఇంకా ఇక్కడైతే ఇంకా దేవుడి పటాలు అన్నీ కూడా ఇంకా క్లీన్ చేసుకుందాం అనేసి అయితే ఇంకా వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా సాయిబాబా విగ్రహాన్ని అయితే నేను ఇంకా దేవుడి గదిలో అయితే పెట్టేదనమాట. ఎందుకంటే 29th మనకు గురు పౌర్ణమి ఉంది కదా. సో ఇంకా ఆ రోజు అయితే పెట్టేసి ఇంకా మంచిగా పూజ చేసుకుందాం గురు పౌర్ణమి రోజు అనేసి అయితే సాయిబాబా ఫోటోని అయితే ఇంకా విగ్రహాన్ని ఇంకా అసలు పెట్టలేదనమాట అక్కడ. ఇంకా ఈ రోజు పెడదాం అనుకున్నాం కానీ ఇంకెందుకులే గురు పౌర్ణమి రోజు పెడతాము సాయిబాబాది అన్నట్టు ఇంకా నేను సైలెంట్ అయిపోయాను అనమాట. అందుకే ఇన్ని రోజులు అయితే పెట్టలేదు. ఇంకా ఇక్కడైతే ఇంకా ఉన్నాయన్నీ కూడా ఇంకా క్లీన్ చేసేసుకుందాం అనమాట. సో అనుకున్నది ఒకటి అయింది ఒకటి అనమాట. ఈరోజు అయితే నిజంగా నేను 7 పూజ కంప్లీట్ చేయాలనేసి అయితే ముందు రోజు నుంచి అనుకొని నైట్ కూడా అంతే నేను మొబైల్ కూడా చూడకుండా తొందరగా పడుకుండిపోయాను అనమాట. కానీ చివరికి చూస్తే ఇలా జరిగిందనమాట. సో మనం ఎప్పుడైనా సరే మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలిచాడు అంటారు కదా. సో ఇలాగే ఉంటుందన్నమాట. ఏదైనా సరే మనం అనుకున్న టైంకి కాదనమాట. సో అది కావాలి అన్న టైంకి అవుతుంది. ఏదైనా సరే మనం ఎంత ట్రై చేసినా ఎంత ప్రయత్నించినా మన వల్ల కాదనమాట. సో అది ఈ టైం జరగాలి అన్నప్పుడు అదే టైంకి జరుగుతుంది. ఈ విషయమే కాదు, ఏ విషయమైనా సరే అండి, మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయం కూడా అంతే అనమాట. సో మనం ఏదైనా కూడా ఇంకా సరే నేను అనుకున్నది జరగలేదు కదా, ఇంకా వదిలేద్దాం ఇక్కడికి, మ్యాటర్ ఎందుకు అన్ను మనం ఎప్పుడు కూడా ఫీల్ కాకూడదు అనమాట లైఫ్లో. సో ఇంకా ఇలాంటిది మనకు అంటే ఇలాంటి మనకు జరిగితేనే మనకు కూడా ఇంకా పట్టుదల అనేది అయితే ఇంకా లైఫ్లో మనకు జీవితం మీద పట్టుదల, మనం చేసే వర్క్ మీద పట్టుదల వస్తుందన్నమాట. సో ఇంకా అక్కడ అంది ఇంకా ఈరోజు అయితే నాకు కూడా ఇలా జరిగేసింది. ఇంకా ఏదైనా సరే ఇంకా మనం తట్టుకునే శక్తి మనకు ఉన్నప్పుడు ఆ దేవుడు మనకు అన్ని పరీక్షలు పెడుతూనే ఉంటాడు అనమాట. సో ఈ విషయం కాదు, ఏ విషయంలో అయినా సరే ఇంకా ఎన్ని పెట్టినా కూడా దానిని తట్టుకునే శక్తి మన మనుషులకైతే ఉంది. సో ఇంకా అందులో నేను కూడా ఒకదాన్ని. ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇంకా ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా మంచిగా కుంకుమ బొట్టేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. నాకు ఇంతకు ముందు వీడియోలో చాలామంది చెప్పారు దేవుడి ఫోటోలు కింద పెట్టకూడదు అంటారనమాట. ఇంకా మనం క్లీన్ చేసేటప్పుడు ఫొటోస్ కడిగినప్పుడు కింద పెట్టకుండా ఎలా చేస్తామో నాకు కొంచెం ఎవరికైనా తెలిస్తే చెప్పండి అబ్బా ఈ విషయాన్ని. సో నేనైతే ఎప్పుడైనా సరే తీసి కింద పెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకొని మరీ పెట్టేసుకుంటాను అనమాట. లేకుండా కింద పెట్టకుండా ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, నాకు ఒక మైండ్లో ఆలోచన అనేది అయితే ఉండిపోయింది. సో ఎవరికైనా తెలిస్తే ఈ నాకున్నటువంటి ఈ డౌట్ని కొంచెం క్లారిఫికేషన్ అయితే చేయండి. సో పెట్టొచ్చు చైర్ పైన లేకపోతే అలాగా. సో అవన్నీ కుదరని పనులు, ఎందుకంటే మనం
చేస్తున్నప్పుడు అలాంటివన్నీ ఏది గుర్తుకు రాదండి. సో నేనైతే ఇలాగే చేశాను అనమాట. సో ఇంకా అన్నీ కూడా క్లీన్ చేయాలన్నప్పుడు తీసి పక్కన పెట్టేసి తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని బొట్టులు పెట్టేసుకొని తర్వాత దేవుడి గదిలో పెట్టేసుకుంటాము. నేనైతే ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతాను. సో మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం డిఫరెంట్గా ఏమైనా ఉంటే చెప్పండి. ఇంక ఇక్కడైతే ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా కింద చూసారా దీపాలు అండ్ గంట, తర్వాత కలశం కింద ఉన్నటువంటి ప్లేట్, ఇవన్నీ కూడా మనము పీతాంబరి అండ్ లెమన్, సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని ఇంకా క్లీన్ చేసుకుంటాను. నేనైతే అలా చేసుకుంటాను అనమాట. సో ఈ మధ్యలో ఎందుకో నాకు వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం అంటే ఫాస్ట్గా మాట్లాడుతున్నాను, కొంచెం ఆయాసం కూడా వచ్చేస్తుంది అనమాట. అండ్ కొంచెం మాట్లాడేటప్పుడు ఏమంటే కొంచెం తొందర పోతుంది అనమాట. ఎందుకంటే నాకు ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా, సో వాడితో మాట్లాడి నేను చిన్న పిల్లల్లాగా మాట్లాడితేనే వాడికి బాగుంటుంది అనమాట. సో నాకు బాగా అదే అలవాటు అయిపోయింది. ఇంకా నేను వాడితో మాట్లాడి నాకు ఇక్కడ వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఆ లాంగ్వేజ్ కొంచెం జస్ట్ కొద్దిగా యాడ్ అవుతుంది అనమాట. సో అందుకోసమే అలా కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. సో అందరికి కూడా కొంచెం నన్ను సర్దుకోండి మాటల్లో అయితే, ఎందుకంటే అది నాకు అలవాటు అయిపోయింది. అందుకోసం చాలా ట్రై చేస్తున్నాను ఆ లాంగ్వేజ్ ఇక్కడ వాడకూడదు, బాబు దగ్గర అంటే పిల్లలతో మనం పిల్లల్లాగే ప్రవర్తించాలన్నమాట. పిల్లలతో పెద్దవాళ్ళలాగా ప్రవర్తిస్తే మనం దగ్గరకు కూడా రారనమాట. సో అందుకోసమే నేను బాబుతో ఉన్నప్పుడు నేను చిన్నపిల్లలాగే వాడుతూ ఉంటాను. అందుకే మా బాబు ఎక్కువగా నన్ను కానీ మా హస్బెండ్ కానీ ఇద్దరిని, మా అమ్మ తప్ప ఎవరిని అసలు ఇంకా కావాలనుకోడు. ఇంకా కొంచెం బయటకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇంకా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో కొంచెం ఆడుకుంటాడు అంతే తప్ప ఇంకా నన్ను మా హస్బెండ్ వదిలి ఎక్కడికి వెళ్ళడనమాట. ఎందుకంటే మేము ఇంట్లో చిన్న పిల్లల్లాగే వాడిని ఆడిస్తాము, చిన్న పిల్లల్లాగే చూసుకుంటాం, వాడితో ఆడతాము. వాడు ఎలా చేస్తే అలా మేము కూడా వాడితో పాటు ఎంకరేజ్ చేస్తాం కాబట్టి నాకు అలాగే అలవాటు అయిపోయిందనమాట. సో చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్స్ అర్థం చేసుకుంటారు, నాకు అది తెలుసు. సో ఇంకా నాకు కూడా అది అలాగే అలవాటు అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా నా ప్రెగ్నెన్సీ జరిగిందో కొద్దిగా మ్యాటర్ ఇక్కడ షేర్ చేసుకుంటుంటున్నాను అనమాట. సో ఏం లేదు, నాకైతే ఒక్కో రోజు ఉన్నటువంటి హెల్త్ కండిషన్ మరి నెక్స్ట్ రోజు అయితే అసలు ఉండట్లేదండి. ఈరోజు బాగున్నాను అనుకుంటే మరి నెక్స్ట్ రోజు ఖచ్చితంగా ఏదో ఒక అంటే కొంచెం హెల్త్ సపోర్ట్ చేయకపోవడం, అంటే ఏదైనా కొంచెం హెడేక్ కానీ లేదా వామిటింగ్స్ కానీ లేదా ఆయాసం ఎక్కువగా రావడం కానీ లేదా ఇలా ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. ఈరోజు బాగున్నానంటే రేపు అస్సలు బాగాలేకున్నాను అనమాట. సో అలా ఉంటుందండి. అసలు ఎప్పుడు ఈ ప్రెగ్నెన్సీ జర్నీ కంప్లీట్ అయిపోతుందా అన్నట్టు నాకైతే అనిపిస్తుందండి నిజంగా. సో ఎవరికైనా అంతే కదండి, చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏదైనా సరే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కదా. సో నాకు కూడా అంతే. మనం చూస్తున్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీ జర్నీ బాగుంటుంది, అది నాకు తెలుసు. బాగుంటే బాగుంటుందండి, ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంటే బాగుంటుంది అనమాట. కానీ ఇలా ఒక్కో రోజుకి ఒక్కో రకంగా ఉండి ఒక్కరోజు హ్యాపీగా ఉంటాము, ఒక్కరోజు మూడ్ ఆఫ్గా ఉంటాము, ఒక్కరోజు అలా ఉంటుందన్నమాట. సో అందుకోసమే నాకు కూడా ఈ మధ్యలో అలాగే ఉంటుంది. అందుకే టైంకి పనులు అయితే చేయలేకపోతున్నాను అనమాట. ఇంకా అన్ని పనులు మనమే చేసుకోవాలి తప్పదు కాబట్టి ఇంకా తప్పని పరిస్థితుల్లో చేసుకుంటున్నాను. ఇంకా వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి, అది నా రొటీన్ అనమాట. ఇంకా వీడియోస్ అనేది అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ అయితే ఇంకా తీసుకున్నాము. ఇది మొన్న ఒక 4 days 5 days బ్యాక్ తెచ్చిన ఫ్లవర్స్, అవి బాక్స్లో వేసి పెట్టేశాను. ఇంకా ఎందుకు అవి పాడైపోయినాయి, అందుకే ఇంకా నైట్ ఫ్రెష్గా తెచ్చేసాము. ఆ ఫ్లవర్స్ అయితే తీసేసుకొని ఇక్కడైతే ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా మొత్తం అన్ని కలెక్షము అన్నీ కూడా ఇంకా క్లీన్ చేసేసుకొని అంతా మంచిగా చేసుకొని ఇక్కడైతే ఇంక పూలు అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి, నాకు ఇలా పూజ చేసుకోవడం కానీ ఏదైనా ఇలా చేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా నాకు కొంచెం ఓపిక ఇంకా ఎక్కువ ఇస్తే బాగుండు అని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు ఇలాంటి చేయడం చాలా ఇష్టం అనమాట. ఆ దేవుడికి మనం చేసుకోవడంలో తప్పేం లేదు కదండి. సో అందుకోసం నాకు ఇలాంటి చేయడం ఇష్టము. ఇంకా ఈ మధ్యలో కొంచెం తగ్గిస్తూ వచ్చానమాట. ఎందుకంటే ఇంకా ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. సో ఇంకా ఈ టైంలో మనం ఎక్కువగా ఏది చేయలేకపోవచ్చు. కానీ నేను నా శక్తికి మించి కొంచెం ట్రై చేస్తాను అనమాట. లేదు చెయ్యాలి ఇలా, ఇవన్నీ మామూలే, మనకు ఇలాంటి టైంలో మామూలే. సో ఇంకా అది అలాగే ఉంటుంది. ఇంకా మనకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాతనే మనం చేసుకోవాలి అన్నట్టు నేను ఫీల్ అవుతాను అనమాట. ఇంకా ఖచ్చితంగా చేసుకుంటానండి. ఇంకా పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఇంకా ఈరోజు మనకి తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా తులసి చెట్టుకి మంచిగా పూజ చేసుకోవాలి అంట. ఇంకా నేను అక్కడ ఇంకా పూజ చేసేసి ఇక్కడ ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా ఇంకా మంచిగా బొట్టులు పెట్టేసుకుని ఇంకా వాటర్ కూడా వేసేసాను ఆల్రెడీ. తులసమ్మకు వాటర్ వేసేసాను. వాటర్ వేసేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే ఇంకా బొట్టులు అయితే పెట్టేస్తున్నాను అనమాట. కుంకుమ పసుపు అన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా
మంచిగా దీపం కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలాంటి పనులు మనం చేసేటప్పుడు. మనసు అనేది అసలు చెప్పలేమన్నమాట, అదో రకంగా ఫీల్ అయిపోతుంటాం అనమాట. అంత పాజిటివ్ మైండ్ ఉంటుంది, అంత పాజిటివ్ వైబ్ ఉంటుంది, ఇంట్లో కూడా చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో ఇలా చేసేటప్పుడు నాకైతే ఏది గుర్తుకు రాదు. సో అంతా కూడా ఇంకా ఇలా చేయాలి, దేవుడికి ఇలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేస్తే బాగుంటుంది అన్నట్టు నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకా నేను అనుకున్న దానికి తగ్గట్టుగానే నాకు తెలిసిన విధంగా నాకు చేతనైనంత మాత్రం నేను చేస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడ నేను ఈ టైం ఇప్పుడు పూజ చేసే టైంలో కరెక్ట్గా 9:30 10 అలా అయిందనమాట. 10 లోపల అయితే అయిపోయిందండి. ఇంకా వారు 9కి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా. ఇంకా 9కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా స్టార్ట్ చేసిందంతా కూడా ఇంకా ఒక 1 అవర్లో అంతా ఇంకా క్లీన్ చేసుకొని బొట్టలు పెట్టేసుకొని పూజ చేసేపటికి నాకు 10 o'clock అయితే అయిపోయిందనమాట. ఇక్కడైతే ఇంకా మంచిగా దీపం కూడా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ దీపం పెట్టడానికి చాలా ఇబ్బంది అనేసి అయితే ఇంక వేరే దీపం కూడా తీసుకున్నాను కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఫుల్ గాలి వస్తుందన్నమాట మనకు. అక్కడ ఆ దీపానికి కూడా మధ్యలో హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్ వల్ల ఇంకా దీపం అయితే కొండెక్కిపోతుంది. ఇంకా ఇప్పుడు ఆషాఢం గాలి ఎక్కువగా ఉంటుంది, కొన్ని రోజులు అలాగే అనమాట. ఇంకా అలాగే ఎలాగో ట్రై చేసేసి ఇంకా మధ్యలో పెట్టేసి దీపాన్ని అయితే వెలిగించేసాను అనమాట. ఎంత కష్టమైనా సరే మొత్తానికైతే దీపం అయితే ముట్టించాలి. ఇంకా ఇలాగండి చాలా టైం తీసుకుంది ఇక్కడైతే దీపం ముట్టించడానికి నాకు. ఇంకా అయినా కూడా వదలలేదనమాట. మనం అనుకున్నది ఏదైనా సరే వదలము జరిగే వరకు. ఇంకా ఫైనల్లీ ఇంకా దీపం అయితే ఇంకా పెట్టేస్తాను అనమాట. ఇంకా ఇదండి ఇలా చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది అయితే నాతో అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నాతో షేర్ చేసుకుంటా ప్లీజ్. ఎందుకంటే ఎవరెవరు ఎలాగో చేస్తారో తెలియదు కదా. ఇంకా కొన్ని వీడియోస్లో చూసి ఉంటాము, వాళ్ళకు ఓపిక ఉన్నంత వరకు కొంచెం బాగా ఎక్కువగానే చేసుకుంటారు. కానీ నేను కూడా చేసుకునేదాన్ని, కానీ నాకు హెల్త్ సపోర్ట్ చేయడం వల్ల కొంచెం ఇలా సింపుల్గానే చేసుకున్నాను. కానీ పూజ అయితే కంపల్సరీగా చేసుకున్నాను అనమాట. ఇక్కడ అంతా కూడా ఇంకా ఫైనల్లీ పూజ అంతా అయిపోయాక ఇంకా హారతి అయితే ఇచ్చేసాను అనమాట. హారతి ఇచ్చేసి ఇంకా దేవుడికైతే మంచిగా దండం పెట్టేసుకున్నానండి. నేను చేసే ప్రతి ఒక్క పనిలోనూ నీ తోడు నాకు కావాలి దేవుడా అనేసి అయితే మంచిగా మొక్కునేసాను. ఇంకా అక్కడతో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే టైం వచ్చేసి 10 అయింది. ఇప్పుడైతే ఇంకా నేనైతే టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. పొంగనాలు అయితే వేసేసామండి. ఇంకా ఇవి కూడా ఎందుకో తినబుద్ధి కావట్లేదు నాకు. ఇంకా ఖచ్చితంగా తినాలి, ఇంకా ఏదో ఒకటి కొంచెం తినాలి అన్నట్టుగా ఇంకా తింటూ ఉన్నాను. తింటుంటేనే నాకు ఎలాగో అనిపిస్తుందండి. చెప్పాను కదా హెల్త్ ఒకరోజు ఉన్నట్టే ఒకరోజు ఉండదు అనేసి అయితే. ఇంకా అందుకోసమే ఇక్కడ ఏంటంటే మా అక్క కాల్ చేస్తారు, తనతో మాట్లాడుకుంటూ ఇంకా అలాగే తింటున్నాను అనమాట. మాట్లాడుకుంటూ వీడియో కూడా ఆన్ చేశాను, బట్ వస్తుందో లేదో అనుకున్నాను, కానీ బాగానే వచ్చిందండి. ఇంక తనతో అలాగే స్పీకర్ ఆన్ చేసేసి ఇంక మాట్లాడుకుంటూ వీడియో తీసుకుంటూ తింటున్నాను. ఒకేసారి 3 పనులు అయితే అయిపోయాయి అనమాట. ఇంకా మనం ఒక్కో పనికి ఒక్కో టైం కేటాయించాలంటే కాదు కదండి. సో అందుకోసమే ఇంక ఇక్కడైతే ఇంకా తింటూ ఉన్నాను, తినలేక తింటూ ఉన్నాను అనమాట. అది కూడా ఇంకా ఫైనల్లీ ఈరోజైతే ఇంకా మార్నింగ్ పూజా విధానం అయితే ఇలా చేసుకున్నానండి. చాలా బాగా చేసుకున్నాము. సింపుల్గా అయినా సరే మనస్ఫూర్తిగా చేసుకుంటే మనకు అదే చాలన్నమాట. ఇంకా చట్నీ తర్వాత ఇవి పొంగనాలు అంటే పడ్డూస్ అంటారు కొంతమంది పొంగనాలు అంటారు, కొంతమంది గుంత పొంగనాలు అంటారు. మేమైతే పొంగనాలు గుంత పొంగనాలు ఇవి అంటారు. పడ్డూస్ అని ఎక్కువగా కర్ణాటక వాళ్ళు అంటారులేండి. సో ఇంకా ఇదండి. ఇంకా ఇక్కడ తినలేక ఇంకా అలాగా ఏదో కళ్ళు మూసేసుకుని అలా మింగేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఈరోజైతే పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఇంక తర్వాత మా బాబుకి అయితే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి. ఇంకా ఇక్కడికి 10:30కి అంతా నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబుకి 11:30కి బాక్స్ ఇవ్వాలి, లంచ్ బాక్స్. ఇంకా ఆలోపు తనకేదైనా ఇంకా ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా అస్సలు రెస్టే ఉండదులేండి. ఇంకా ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటాము. ఇంకా ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ అలా గ్యాప్ దొరికినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుని తర్వాత వీడియో వాయిస్ ఇవ్వడము, ఎడిటింగ్ చేసుకోవడం ఇవన్నీ ఇలా ఉంటాయన్నమాట. సో అస్సలు ఖాళీయే ఉండదు మనకైతే. ఇంకా అంత బిజీ అయిపోయాంలేండి. సో ఇంకా ఇదండి. ఇక్కడ ఇంకా అంటే ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత బాబుకి లంచ్ తర్వాత వచ్చిన తర్వాత అదంతా కూడా నేను స్కిప్ చేసేసాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అది. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ అంతా ఏం చేస్తాను అనేది ఇదే వీడియోలోని. ఇంకా నేను ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ రోజు తొలి ఏకాదశి రోజు కదా, ఖచ్చితంగా టెంపుల్కి వెళ్దాము అనేసి అయితే ఇంక మేమైతే అనుకున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్ బాబు కూడా ఇంకా 4-5కి వచ్చేస్తారు కదా. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో దీపం పెట్టేసి తర్వాత ఇక్కడ చూసారు కదా రెడీ అయితే అయిపోయామన్నమాట టెంపుల్కి వెళ్ళడానికి. ఇంకా ఆ రోజు ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తే చాలా మంచిది అనేసి అయితే ఇంకా ఇంట్లో పూజ చేసేసుకున్నాను. ఇప్పుడు సాయంత్రం కూడా దీపం అయితే పెట్టేసాను. ఇంకా రెడీ అయితే అయిపోయామన్నమాట బాబు, నేను, మా హస్బెండ్. ఇంకా
ఇక్కడైతే నేను ఇంకా అలా కొద్దిగా వీడియో తీస్తుంటే ఎప్పుడైనా సరే నేను వీడియో తీసేటప్పుడు మా బాబు భలే అల్లరి చేశాడనమాట. ఇంకా అలాగైతే వీడియో తీసేసానండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఏదో అంటున్నాడు, ఏదైనా తీసుకోవాలేమో గుడికి అనేసి అయితే నేను ఇంక అన్నాను. అక్కడే గుడి ముందు ఉంటాయి కదా, అక్కడే తీసుకోవచ్చులే అనేసి అయితే చెప్పాను అనమాట. సరేలే అనేసి అయితే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నామండి. ఇక్కడైతే ఇంక నేను బాబు ముందు వెళ్ళిపోతున్నాం. ఇంక మా హస్బెండ్ అయితే లాస్ట్లో వస్తారనమాట. ఎప్పుడు కూడా డోర్ వేసేసుకొని లాక్ చేసేసుకొని ఇంక నేను మా బాబు ఇలా వీడియో తీసేసుకుంటూ ఇంకా వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. అక్కడైతే ఇంకా పూలు అవన్నీ కూడా ఇంకా తీసేసుకుందాము. సో ఇంకా కంటిన్యూ అవుతుంది చూడండి. ఇక్కడైతే ఇంకా గుడి కొంచెం దగ్గరలో వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా పూలు, టెంకాయ ఇంకా అవన్నీ కూడా ఇంకా తీసేసుకుందాం అనేసి అయితే ఇక్కడైతే ఇంకా ఆగాము. ఇక్కడ ఏంటంటే మా బాబు నేను కూడా చెప్పలేదన్నమాట, వీడియో తీస్తున్నాడు. అందుకే వీడియో తీస్తున్నావా అనేసి అయితే అడిగాను అనమాట. అవును మమ్మీ అనేసి అయితే చెప్పాడు. ఇంకా ముందుకు అలా వెళ్తే కొంచెం టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే కొద్దిగా లేట్ అయిందండి, ఎందుకంటే కొబ్బరికాయ అది పీచు తీసి ఇవ్వాలన్నమాట. అందుకోసమే కొంచెం లేట్ అయిపోయింది. అది కూడా ఈరోజు అంటే ఏకాదశి కదా, చాలామంది టెంపుల్స్కి వస్తుంటారు, వాళ్ళు కూడా కొంచెం బిజీ ఉంటారు, కొంచెం వెయిట్ చేయాలి. ఇంకా వెయిట్ చేసేలోపు ఇంకా మా బాబు చూడండి వీడియో అయితే ఎలా తీస్తున్నాడు అనమాట, చెయ్యి అడ్డం పెట్టేసి ఇలాగా. ఇక్కడైతే ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే టెంపుల్ బయట అంబ్రెలాస్ ఉన్నాయన్నమాట, చిన్నవి, అవి లైటింగ్ అంబ్రెలాస్, అవి కావాలి అనేసి అయితే మా బాబు ఇంకా అక్కడే అడుగుతున్నాడు అనమాట. ఇంకా నేనైతే ఇంకా ఫస్ట్ మనం దేవుడికి దండం పెట్టేసుకుని తర్వాత వెళ్ళేటప్పుడు కొనిస్తా అని చెప్పేశాను. అయినా కూడా వినట్లేదు అనమాట. ఇంకా మా హస్బెండ్ అడుగుతున్నాడు అనమాట, డాడీ కావాలి అనేసి అయితే. ఇంకా మా హస్బెండ్ కూడా అదే చెప్తున్నాడు, వెళ్ళేటప్పుడు తీసుకుందాం అనేసి అయితే. పిల్లలు అంతే అండి, విన్నరు, వాళ్ళకి కొనిచ్చేంత వరకు అసలు వినరనమాట. ఇంకా చెప్పాను, నువ్వు సైలెంట్ ఉంటే ఖచ్చితంగా కొనిచ్చేస్తాను అనేసి అయితే ఇంకా తనకు మాట ఇచ్చాను అనమాట. ఇంక మాట తీసుకున్నాడు. ఇంకా ఫైనల్లీ ఇలా టెంపుల్లోకి అయితే వచ్చేసామండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఈరోజు అదే చెప్పాను కదా, ఏకాదశి రోజు ఖచ్చితంగా చాలామంది వస్తారు అనేసి అయితే. ఇంకా మేమైతే ఇంకా గుడి చుట్టూ 3 చుట్లు అయితే ప్రదక్షిణలు అయితే చేసేసాము. ఇక్కడైతే ఇంకా పూలు అనేది తెచ్చాం కదా, ఇక్కడ వినాయకుడికి అటు పక్క సాయిబాబా ఉన్నారనమాట. ఇంకా అక్కడైతే ఇంకా పెట్టేసామన్నమాట. ఇంకెలాగో మనం ఇచ్చిన పూలు, కొబ్బరికాయ వాళ్ళు ఇక్కడ తీసుకోరు, బయట మనమే కొట్టేసేయాలి, ఇంకా అక్కడే పెట్టేసేయాలి ఫ్లవర్స్. అందుకోసం ఇక్కడ వినాయకుడికి ఇక్కడైనా పెట్టేద్దాము అనేసి అయితే ఇంకా పెట్టేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా అక్కడికైతే వినాయకుడికి అయితే పెట్టేసి వచ్చాము. ఇక్కడైతే ఇంకా సాయిబాబా అనమాట, ఇక్కడ కూడా పెట్టేస్తూ ఉన్నామండి. ఇంకా మా బాబుకి ఇలాంటివి చేయడం అంటే చాలా ఇష్టం అండి. దేవుడికి ఏమైనా పూలు పెట్టాలన్నా, కుంకుమ పెట్టాలన్నా, దేవుడికి దండం పెట్టుకోవాలన్నా. ఇంకొక విషయం ఏంటంటే, దేవుళ్ళకి మనం హారతి ఇచ్చేటప్పుడు అమౌంట్ వేస్తాం కదా, అలా అమౌంట్ వేయడం అంటే మా బాబుకి అయితే చాలా 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 ఇష్టం అనమాట. ఎన్నిసార్లు అయినా ఇవ్వని వేస్తాడు, ఇంకా అడుగుతూనే ఉంటాడు అనమాట, ఇంకా వేస్తానని. ఇంకా అలాంటి చోట వేయడం కానీ, ఇంకా బయట స్టెప్స్ దగ్గర కూర్చుంటారు కదా వాళ్ళకు చిల్లర ఇవ్వడం కానీ, అలాంటివి చాలా ఇష్టం అనమాట తనకు. సో ఇంకా ఇదండి ఫైనల్లీ ఇంకా బయటకైతే వచ్చేసి ఇక్కడైతే ఇంకా శివుడి లింగానికి అయితే అభిషేకం అయితే చేసామన్నమాట. ఫైనల్లీ ఇది వీడియో ఎలా ఉంది అంటే